తెలుగుదేశం అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున ప్రయత్నించినటువంటి వాళ్ళు ఇవాల్టికి చాలా ధైర్యంతో కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు ఏదో ఇండియా టుడే మై యాక్సిస్ లాంటి సర్వేలు చెప్పడంతో మరింత ధైర్యంగా ఉన్నారు. అయితే మొన్న 22 నుంచి 25 దాకా వస్తున్నాయి అనేటప్పటికీ పూర్తి సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న ఇండియా టుడే ఏదైతే 98 నుంచి 120 స్థానాలు కూటమికి వస్తాయి అనేటప్పటికీ కలవరపడుతున్నారు. 98 స్థానాలు అయితే అస్సలు రావద్దని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి 98 వస్తే హ్యాపీ తప్పించి కూటమికి 98 రావడం అంటే తెలుగుదేశం 70 దగ్గర 75 దగ్గర ఆగుతుంది. అందులో జనసేన సీట్లు భారీగా పెరిగితే 21లో దాదాపు 17 నుంచి 18 గెలుస్తుంది అన్నటువంటిది అక్కడ చెప్తున్నట్టు. అలా జరగకూడదని కోరుకుంటారు. ఎందుకయ్యా అంటే సంకీర్ణం ఏర్పాటాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం వైపుకి వచ్చినట్టు అవుతుంది. సంకీర్ణ ప్రభుత్వం అంటే చంద్రబాబు జీవితంలో చూడలేదు అది. ఆయన ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళని చేర్చుకున్నారు కిందసారి, సంకీర్ణ ప్రభుత్వమే. కానీ పూర్తి మెజార్టీ తెలుగుదేశందే. నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు కానీ పేరుకి సంకీర్ణ ప్రభుత్వాలు కానీ పూర్తి మెజార్టీతో చేసినటువంటి వాళ్ళే. ఇక్కడ సంకీర్ణం అయితే గనక కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ప్రెషరు ఉంటుంది, బీజేపీ ప్రెషరు ఉంటుంది. ఇంకొకటి పార్టీలో తిరుగుబాట్లు ఉంటాయి, అది ప్రమాదమే. 10 మందో 15 మందో అవతలకి వెళ్ళిపోయారంటే కథ మారిపోతుంది. ఓ రకంగా దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్ అవుతుంది. ఆ ప్రాబ్లం పెరిగిపోతుంది. కాబట్టి వార్ వన్ సైడే రావాలని కోరుకుంటోంది. 120 నుంచి 140 వస్తాయని నమ్ముతోంది.